బాబుగారి పరిస్థితి మెరుగుపడాలి అంటే ఏం చేయాలి డాక్టర్ బాబు? మందులతో మనిషిని ట్రీట్ చేయగలం గాని మనసును ట్రీట్ చేయలేం. దీనికి ఒక్కటే పరిష్కారం కనబడుతుంది. ఏంటది డాక్టర్? సార్ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తు చేయగలిగితే ఆయన త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అబ్బా, సరస్సును తీసుకెళ్దాం అనుకుంటే అందరూ ఉన్నారే. అందరికీ చిన్నప్పటి విషయాలు బాగా గుర్తుంటాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చిన్నతనంలో జరిగిన వాటి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో సార్ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తు చేస్తే మైండ్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. పిల్లల గురించి పేరెంట్స్కి అన్ని విషయాలు బాగా గుర్తుంటాయి. సార్ మదర్ గాని ఫాదర్ గాని, చిన్నప్పటి స్నేహితులు గాని, తనకిష్టమైన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా మేడం? ఎందుకు లేరండి, సార్ వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు. అదేంటి మేడం, సార్ నాన్నగారు బతికే ఉన్నారు కదా? అలాంటి వాళ్ళు బ్రతికున్నా చచ్చినట్టే లెక్క. మీకు సంబంధం లేని విషయాల గురించి మీరు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. సారీ మేడం. మమ్మీ, తేజ అనే వాళ్ళ తాతయ్య ఉన్నారు కదా. నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. లేరు డాక్టర్, మా బావగారికి సంబంధించిన పెద్దవాళ్ళందరూ చచ్చిపోయారు. ఫాదర్ ఉన్నారంటున్నారు కదా మేడం? తండ్రి ఉన్నా చనిపోయినట్టే డాక్టర్. అతని వల్ల ఏ ఉపయోగం లేదు. ఇన్ని రోజులు సారు గురించి వాగ్దేవి మేడం గారికి చెప్పకుండా నా నోరు నొక్కేశాను. ఇప్పుడు ఆ పెద్ద ఆయన వస్తే ఆ విషయం మేడం గారికి చెప్పాల్సి వచ్చేది. పోన్లే, ఇప్పుడు ఆ విషయం చెప్పే పని తప్పింది నాకు. చూడండి మేడం, పేషెంట్ కోలుకోవాలి అంటే అదొక్కటే మార్గం అని నాకు అనిపిస్తుంది. తర్వాత మీ ఇష్టం. అమ్మగారు, నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు. బావగారిని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే నీ పని. మేడం గారి మాట కాదని ఈ ఇంట్లో ఎవ్వరూ ఏం చేయడానికి ఇల్లేదు. సార్నికా దేవుడే కాపాడాలి. ఓకే మేడం, మరి నేను బయలుదేరతాను. అరుణ్ ప్రసాద్ గారిని జాగ్రత్తగా చూసుకోండి. అదేంటి మేడం, సార్ నాన్నగారు బతికే ఉన్నారు కదా? అలాంటి వాళ్ళు బ్రతికున్నా చచ్చినట్టే లెక్క. లేరు డాక్టర్, మా బావగారికి సంబంధించిన పెద్దవాళ్ళందరూ చచ్చిపోయారు. తేజబాబు, ఒక్క నిమిషం. పెద్దవాళ్ళందరూ చచ్చిపోయారని శాంభవి అమ్మగారు చెప్పారు. పెద్దయ్య గారు మీ మనసులో ఎలాగూ లేరు.
కానీ బ్రతికున్న మనిషిని కూడా చంపేశారేంటి బాబు గారు? మనుషుల్ని చంపుకున్నంత సులువుగా మనసుల మధ్య ఉన్న అనుబంధాలని చంపుకోలేరు తేజబాబు. డబ్బుంటే చాలు మనుషులతో పనిలేదు అనుకున్నారు. ఆ డబ్బు ఇప్పుడు మీ నాన్నగారిని కాపాడగలిగిందే చెప్పండి? ఆస్తులు, అంతస్తులు, పరపతులు, ప్రతిష్టలు పెంచుతాయేమో గాని కష్టం వచ్చినప్పుడు ఆ డబ్బు కట్టలు మనుషుల కన్నీటిని తొడవలేవు, మనసుని ఓదార్చలేవు, మనుషుల్ని బ్రతికించలేవు. చిన్నప్పటి విషయాలని గుర్తు చేస్తే కోలుకునే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్పారే తప్ప పచ్చనోట్లు చూపిస్తే లేచి కూర్చుంటారని చెప్పలేదు. అరుణ్ బాబు గారి చిన్నప్పటి విషయాలు తెలిసిన వాళ్ళు ఒక పెద్దయ్య గారు తప్ప ఇంకెవరున్నారు తేజబాబు? పెద్దయ్య గారిని మీ కుటుంబంతో కలపడానికి నేనెంతగా ప్రయత్నించానో మీకు తెలుసు. ఇప్పుడు పెద్దయ్య గారిని ఇంటికి తీసుకొస్తే మీ నాన్నగారు కోలుకున్నట్టు ఉంటుంది, మీరందరూ కలిసిపోయినట్టు ఉంటుంది తేజబాబు. పెద్దయ్య గారిని ఇక్కడికి తీసుకురావడానికి ఇదే మంచి సమయం. ఏమంటున్నావు సరస్సు? తాతయ్యని ఇంటికి తీసుకురావడమా? అవును తేజబాబు, మీ నాన్నగారి చిన్నప్పటి విషయాలు మీ తాతగారికి తప్ప ఇంకెవరికి తెలుస్తాయి చెప్పండి? మీ వాళ్ళు ఎంత కాదనుకున్నా పెద్దయ్య గారు మీ నాన్నగారికి తండ్రి. తండ్రి కొడుకుల మధ్య ఉండే ప్రేమలు, అనుబంధాలు ఎక్కడికి పోతాయి? మీ తాతయ్య గారు వస్తే మీ నాన్నగారు తప్పకుండా కోలుకుంటారు తేజబాబు. నువ్వు చెప్పింది నిజమే సరస్సు. కానీ మా డాడీని చూడడానికి తాతయ్య హాస్పిటల్కి వచ్చినప్పుడు మా పిన్ని తాతయ్యని ఎంతగా కోప్పడ్డదో, ఎంతగా అవమానించిందో నువ్వే చూసావు కదా. హాస్పిటల్కి రానివ్వని మా తాతయ్యని మా పిన్ని ఇంటికెలా రాణిస్తుంది? పిన్ని ఒప్పుకో సరస్సు. మీ పిన్ని గారు ఒప్పుకోరని మీ నాన్నగారిని పట్టించుకోకుండా వదిలేస్తారా తేజబాబు? ఏంటి ఆలోచిస్తున్నారు? నాకు కూడా తాతయ్యని ఇంటికి తీసుకురావాలని సరస్సు. కానీ పిన్నికి తెలియకుండా తాతయ్యని ఇంటికి తీసుకురావడం జరిగే పని కాదు. తెలియకుండా తీసుకురావడం ఎందుకు తేజబాబు? మీ తాతయ్య గారిని తీసుకొస్తానని మీరే మీ పిన్ని గారిని అడగండి. నేను మా పిన్నిని అడగాల? అమ్మో, అది నా వల్ల అయ్యే పని కాదు. ఎందుకు కాదు తేజబాబు? పెద్దయ్య గారు పరేవాళ్ళేం కాదుగా, మీ సొంత తాతయ్యగా. ప్రాణాలతో పోరాడుతుంది మీ నాన్నగారు. ఇలాంటి సమయంలో కూడా మీరు భయపడితే ఎలా తేజబాబు? మీ నాన్నగారిని కాపాడుకోవడానికి ఆ మాత్రం ధైర్యం చేయలేరా? మీ పిన్ని గారికి భయపడితే మీ నాన్నగారి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా? మీ పిన్ని గారికి ఎలా చెప్తే వింటారో నాకు తెలుసు, కానీ నేను చెప్తే పని మనిషి సలహా ఇచ్చినట్టుంటుంది. అదే మీరు అడిగితే కన్న తండ్రి గురించి కొడుకు బాధ్యతగా అడిగినట్టుంటుంది. ఆలోచించండి. మీ పిన్ని గారికి చెప్పే హక్కు, అధికారం నాకు లేవు. పని మనిషిని కాకుండా నేను ఈ ఇంటి మనిషిని అయి ఉంటే శాంభవి అమ్మగారితో గొడవ పడైనా పెద్దయ్య గారిని ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని. భయపడకండి తేజబాబు. మీరెలా చెప్తే మీ పిన్ని గారు వింటారో నేను మీకు చెప్తాను. వీళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అసలు ఈ బుజ్జమ్మ నా మొగుడితో ఏం మాట్లాడుతాంది? రాహుల్ని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించినట్టు నా మొగుడిని కూడా వల్ల వేసుకోవడానికి ట్రై చేస్తున్నదా ఏంటి? అలా చెప్పాలి. సరే, కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. మన మధ్యలోనే ఉండాలి. ఎవరికైనా నేను ఎందుకు చెప్తాను? ఏమి చెప్పను.
ఎవరికి చెప్పకూడదని ఆ బుచ్చమ్మకి చెప్పాడంటే కొంప తీసి విజయ్ నా గురించి బుచ్చమ్మకి చెప్పేశాడేమో. ఎవరికి చెప్పకూడదన్నాడంటే నాకు సంబంధించిన విషయమే అయ్యుంటది. అమ్మో, దీనికి నా గురించి తెలిసిపోన్నదంటే నా కాపురంలో నిప్పులు పోసేసినదన్నమాటే. ఆ అమ్మకి వెంటనే ఈ విషయం చెప్పాలా? పిన్ని, మీతో కొంచెం మాట్లాడాలి పిన్ని. చెప్పు తేజ. అది ఏంటంటే చెప్పు. అదే పిన్ని, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేయాలని డాక్టర్ గారు చెప్తే అలాంటి వారు ఎవరూ లేరని మీరే చెప్పారు. అవును, అయితే ఏంటి? అంటే డాడీ గురించి అన్ని విషయాలు తెలిసిన తాతయ్య ఉన్నాడు కదా పిన్ని. తాతయ్యనొక్కసారి పిలిపిస్తే అన్నయ్య పిన్నితో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడేంటి? హే బాబాయ్, ఓహో, అన్నయ్యకి సరస్సు ఈ సలహా ఇచ్చి ఉంటుంది. ఏమన్నావు? అంటే మీ తాతయ్యని తీసుకొస్తాను అని చెప్తున్నావా నాకు? అంటే తాతయ్య తప్పు చేసి ఉండొచ్చు, మనకు విరోధై ఉండొచ్చు, కానీ ఎంత కాదనుకున్నా తాతయ్య డాడీకి తండ్రే కదా పిన్ని. తాతయ్యని ఒక్కసారి పిలిపించి నాన్నగారితో ఒక్కసారి మాట్లాడిస్తే. తేజ, తేజ, ఏం మాట్లాడుతున్నావు? ఆయన నీడ కూడా మీ మీద పడకూడదు. ఆయన మాట కూడా మీ చెవులకు వినపడకూడదు. జీవితంలో మళ్ళీ ఆయన ఇంట్లో అడుగు పెట్టకూడదని మా అక్క ఎన్నోసార్లు చెప్పింది. గుర్తులేదా మీకు? నీకెంత ధైర్యం ఉంటే ఆయన గురించి నా దగ్గర మాట్లాడతావు? అది కాదు పిన్ని. ఇంకోసారి ఆయన గురించి నా దగ్గర ప్రస్తావించకు. మరొకసారి మళ్ళీ ఆయన గురించి ఆలోచించుకో. నువ్వు ఆయన గురించి నా దగ్గర మాట్లాడాలనుకుంటే నా రియాక్షన్ వేరేలా ఉంటుంది. పిన్ని, తాతయ్య మన ఇంటికి ఎందుకు రాకూడదు పిన్ని? ఏమన్నా? మీ పిన్ని గారికి మీ తాతయ్య గారి మీదున్న కోపం కన్నా మీ కుటుంబం మీదున్న ప్రేమే ఎక్కువని నా నమ్మకం. నా నమ్మకం నిజమైతే పెద్దయ్య గారి మీదున్న కోపంతో మీ నాన్నగారిని బాగు చేసుకునే అవకాశం వదులుకోరు తేజబాబు. మీ పిన్ని గారు పెద్దయ్య గారి మీద కోపంతో మీ నాన్నగారిని వదులుకుంటారా చెప్పండి? మీరంటే మా అందరికీ ఎంతో ఇష్టం పిన్ని. ఎందుకంటే మీరు మా అమ్మని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారని మాకు తెలుసు.
మా అమ్మని అంత బాగా ప్రేమిస్తున్నప్పుడు మాకు మా డాడీకి ఏం జరిగినా మీరు తట్టుకోలేరని మాకు తెలుసు పిన్ని. మమ్మల్ని అందరినీ అంతగా ప్రేమిస్తున్న మీకు మా నాన్న ప్రాణం కన్నా తాతయ్య మీద కోపమే ముఖ్యమా పిన్ని? ఒక్కసారి ఆలోచించండి పిన్ని. డాడీని కాపాడుకోవడం కోసం తాతయ్య మన ఇంటికి ఒక్కసారి వస్తే తప్పేంటి? తాతయ్యని పిలిపించేది డాడీ కోసమే తప్ప మన కోసం కాదు కదా పిన్ని. అన్నయ్య, ఏ నువ్వేనా? భయం లేకుండా పిన్నితో అంత ధైర్యంగా ఎలా మాట్లాడేశావు? అదిరిగొట్టేశారు తేజబాబు. నువ్విచ్చిన ధైర్యమే కదా. నువ్వు చెప్పినట్టే చెప్పానంతే. నాదేం లేదు సరస్సు. ఓహో, ఇది నీ పని అన్నమాట. అనుకున్నాను. తాతయ్య వస్తే నాకు సరస్వతో పెళ్ళయిందన్న విషయం చెప్పినా చెప్పేస్తాడు. ఏయ్, నీకేమైనా బుద్ధుందా? మా తాతయ్యని ఇక్కడికి తీసుకురావడానికి ఎందుకింత ఆరాటపడిపోతున్నావు? నువ్వే సరస్సు అన్న విషయం పిన్నికి ఎక్కడ తెలిసిపోతుంది? నేను కంగారు పడిపోతుంటే మధ్యలో ఆయన ఎందుకు మళ్ళీ? మేం టెన్షన్ పడింది సరిపోదా? మీ తాతయ్య గారిని తీసుకురావడం అనేది మీరు చేయాల్సిన పని. మీరు ఆ పని చేయడం లేదు కాబట్టి నేను చేసా. తప్పేంటి? మీ తాతయ్య గారు వస్తే మీ నాన్నగారి ఆరోగ్యం బాగుపడుతుంది కదా. ఏయ్, నువ్వు లాజిక్లో మాట్లాడుకో. మా పిన్ని ఎలాంటిదో నాకు తెలీదా? నువ్వు మా అన్నయ్యకి చెప్పి మా అన్నయ్య పిన్నిని అడిగితే పని జరిగిపోతుంది అనుకుంటున్నావా? అన్నయ్య అడిగాడు కదా, మా పిన్ని రియాక్షన్ చూసావు కదా. ఆవిడ చచ్చినా ఒప్పుకోదు. తాతయ్య మన ఇంటికి ఎందుకు రాకూడదు పిన్ని? మమ్మల్ని అందరినీ అంతగా ప్రేమిస్తున్న మీకు మా నాన్న ప్రాణం కన్నా తాతయ్య మీద కోపమే ముఖ్యమా పిన్ని? ఒక్కసారి ఆలోచించండి పిన్ని. డాడీని కాపాడుకోవడం కోసం తాతయ్య మన ఇంటికి ఒక్కసారి వస్తే తప్పేంటి? పిన్ని ఒప్పుకుంటుందా లేదా అన్నది తర్వాత విషయం. సరస్సు చెప్పిన సలహా మంచిదే కదా రాహుల్? ఏంటనే మంచిది? నువ్వు అడిగావు కాబట్టి పిన్ని తిట్టి వెళ్ళిపోయింది. నువ్వు అడగలేదనుకో, ఇదిగో ఈవిడిగారు అడిగుండేది. మళ్ళీ ఇంట్లో పెద్ద గొడవ ఉండేది. నువ్వు వచ్చిన పని ఏంటో చూసుకుని వెళ్ళిపోకుండా అన్ని విషయాలు నిన్ను ఎత్తిన వేసుకుంటున్నావు దేనికి? తేజ, తేజ, ఏంటి పిన్ని? మీ తాతయ్యని రమ్మని కబుర్ చెయ్యి. పిన్ని ఒప్పుకుంది రాహుల్. ఇప్పుడేమంటారు రాహుల్ బాబు? నన్ను తీరిగ్గా తర్వాత తిడుదురులే గాని ముందు పెద్దయ్య గారికి ఫోన్ చేయండి. ఇది కూడా నువ్వే చేయన్నయ్య. నేను చెప్తే తాతయ్య నమ్మడేమో. సరస్సు నువ్వే మాట్లాడదు కానీ రా. ఆహా, ఇక్కడొద్దు,
బయటికెళ్ళి మాట్లాడదాం హా? అసలు ఊహించని విధంగా పిన్ని ఉప్పేసుకోవడం ఏంటి? ఆ? అయ్యయ్యో, ఈ టెన్షన్లో పడి మీటింగ్ విషయం మర్చిపోయానే. ఇప్పుడు సరస్సు మీటింగ్ తీసుకెళ్ళాలి కదా. ఫోన్ చేయండి తేజబాబు. సరస్సు, నాకు ఇందుకు కొంచెం పనుంది, ఒకసారి రావా? ఆగండి రాహుల్ బాబు, పెద్దయ్య గారితో మాట్లాడేకొస్తాను. ఈ విషయం పెద్దయ్య గారికి నేనే చెప్పాలి, చాలా సంతోషిస్తారు. హలో తాతయ్య నేను తేజాని.